సచరాచరస్య జగతః పుంసః పురాణీ సఖీ వ్యక్తాత్మపరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంససదిష్టదానవిదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఓం శ్రీమాత్రే నమః. ఈ వారం వార ఫలితాల్లో భాగంగా ముఖ్యంగా ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ వారంలో అనుకూలమైనటువంటి వాతావరణం గోచరించట్లేదు. వ్యయ ప్రయాసలు, సంఘంలో పేరు ప్రతిష్టలకి భగ్నం కలుగుట, కార్య పనులు ఏ పనులు తలపెట్టినా సరే ఆ పనులు కార్యరూపం దాల్చకపోవడం, అలానే చేసేటటువంటి ప్రతి పనిలో కూడా జాప్యం కలిగి ఉండటం, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి జరుగుతూ ఉంటాయి ఈ వారం అంతా కూడా మేషరాశి వారికి. అట్లానే ధన నష్టము, ఖర్చు అధికము, శుభకార్యాల్లో పాల్గొనేటటువంటి సందర్భాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఈ వారం ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ, అట్లానే స్వామివారికి శక్తి లేనటువంటి వారు ప్రదక్షిణలు చేసుకున్నా సరే అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఇది ఈ మేషరాశి వారికి చూసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఈ వారం జరగబోయే ఫలితాలు. వృషభ రాశి. వృషభ రాశికి ఈ వారం చూసుకున్నట్లయితే ఈ వారంలో వీరికి వృశ్చికంలో రాశిలో గోచార రీత్యా కుజుడు, రవి సంచారం చేస్తూ ఉన్నారు. అలానే తృతీయంలో గురుడు సంచారం చేస్తూ ఉన్నారు. ఈ రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య ముఖ్యంగా అవగాహన లోపాలు జరిగేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా వ్యాపార భాగస్వామ్యంలో కానీ ఏదైనా పార్ట్నర్షిప్తో ఉన్నటువంటి భాగస్వామ్యతం చేసేటటువంటి వృత్తుల్లో కానీ, వ్యవసాయంలో కానీ, ఖర్చుల విషయంలో కానీ, లావాదేవీల విషయంలో కానీ, ఆర్థిక లావాదేవీల విషయాల్లో పేచీలు, వైరాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉన్నాయి. జాగ్రత్తగా చక్కగా వినయాన్ని, సంస్కారాన్ని ప్రదర్శించి సమన్వయం పాటించి కొంచెం నెమ్మదిగా గనక పరిష్కరించుకున్నట్లయితే మంచి వృద్ధి కలుగుతుంది. లేనిపోయినటువంటి సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి, లేదా వాయిదా వేసుకోవటం మంచిది. అవగాహన లోపం చేత సమస్యలు పెరిగేటటువంటి అవకాశాలు, దానివల్ల కుటుంబంలో సమస్యలు ఏర్పడుతూ ఉండవచ్చు. వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనని చేసినట్లయితే అన్ని విధాల మంచి జరుగుతుంది. వైరానికి సంబంధించి శత్రువుల మీద జయం కలుగుతుంది. అన్ని విధాల మంచి జరిగి వృద్ధి చెందేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయటం కానీ, సుబ్రహ్మణ్య స్తోత్రాలను పఠించటం కానీ చేసినట్లయితే సర్వత్రా కూడా వీరికి విజయం చేకూరేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా కొంత స్వల్ప ఆరోగ్య సమస్యలు, తాత్కాలికమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆహార నియమాల్లో జాగ్రత్త వహించడం అనేది ఎంతో అవసరం. ఇది ఈ రాశి వాళ్ళకి ఈ వారం జరిగేటటువంటి ఫలితాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. ఇక మిథున రాశి. మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ వారం అనుకూలమైనటువంటి వాతావరణంగా గోచరిస్తూ ఉన్నది. గురుడు గోచార రీత్యా ద్వితీయంలో సంచారం, అట్లానే దశమశని, నవమ రాహువు సంచారం చేస్తూ ఉన్నారు.
అన్ని విధములుగా ఈ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటిదిగా కనిపిస్తూ ఉన్నది, గోచరిస్తూ ఉన్నది. అలానే ఈ రాశి వారికి విందు వినోదాల్లో పాల్గొనటం, నూతన కార్యాలు చేపట్టడం, తద్వారా లబ్ధి పొందటం, చేసేటటువంటి ప్రతి కార్యక్రమంలో ఆటంకాలు లేకుండా మంచి జరిగేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి అన్ని విధాల అనుకూలంగా ఉన్నది. కాబట్టి విశేషమైనటువంటి పూజలు నిత్యము వారు చేసుకునేటటువంటి ఆచరించేటటువంటి దైవ పూజలు ఏవైతే ఉంటాయో వాటిని ఆచరించుకున్నట్లయితే అన్ని విధాల అనుకూలంగా మంచి జరిగేటువంటి అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారం ఈ రాశి వారికి అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక లావాదేవీల్లో అనుకూలతలు, గతంలో నెరవేరినటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు నెరవేరేటటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. వృత్తిలో లాభసాటిగా ఉంటుంది. ప్రమోషన్స్, విద్యార్థులు విద్యలో మంచి రాణింపు, ర్యాంకు సాధించేటటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. విద్యలో ముందుకు సాగుతారు. అట్లానే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కొంచెం జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇతివాదులు ఉండేటటువంటి అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆహారపు అలవాట్లో జాగ్రత్తలు అవసరం. సరైనటువంటి సమయానికి భోజనం చేయకపోవటం, తద్వారా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొని తెచ్చుకునే పరిస్థితులు నెలకొనవచ్చు. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. మొత్తం మీద రాశి వారికి కూడా ఈ వారం అంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణమే గోచరిస్తూ ఉన్నది. సింహరాశి. ఈ రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ వారం గోచార రీత్యా వీరికి చతుర్థంలో కుజ రవుల యొక్క సంచారం, అలానే సప్తమంలో రాహువు, అష్టమ శని సంచారం జరుగుతుంది. వ్యయంలో గురుడు ఉన్నారు. ఆధ్యాత్మికమైనటువంటి విషయాలకు సంబంధించి, భక్తికి సంబంధించినటువంటి సేవా మార్గానికి సంబంధించినటువంటి వాటికి విషయాలలో వీరు ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఖర్చులు తగ్గించుకోవటం మంచిది. వచ్చిన ధనం వచ్చినట్లుగా మంచినీళ్ళప్రాయంలాగా ఖర్చు అవుతూ ఉంటాయి. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. అదేవిధంగా ఈ రాశి వారులకు అన్ని రకాలుగా అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారులకి కుజ సంబంధమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క భుజంగ స్తోత్రం కానీ, లేదా అష్టోత్తరం కానీ, లేదా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాదులు కానీ నెరవేర్చిన ఎడల అన్ని విధాలా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఏర్పడుతుందని చెప్పవచ్చు. కన్యా రాశి. ఈ రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కొంత పనులు, గతంలో ఉన్నటువంటి పనులు కొంత నెరవేరేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయినను కొంత ఏదో ఒక లోటు అనేటటువంటిది వీరికి ఏర్పడుతుంది. అది దానివల్ల కొంత చింతన చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. అట్లానే శత్రుభయం, భయంతో ఏ కార్యక్రమానికి ఏ పని చేయటానికి ముందుకు వెళ్ళలేకపోవటం. అలానే వీరికి తృతీయ స్థానంలో కుజరవుల సంచారం, ప్రభుత్వ సంస్థల నుండి కానీ, ప్రభుత్వ అనుబంధ సంస్థల నుండి కానీ ఆదాయ వనరులు లభించేటటువంటి అవకాశం వీరికి గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశి వారులకు అన్నదమ్ములు, సోదరుల మధ్య పరస్పర వైషమ్యం కలిగేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి
ఆచితూచి మాట్లాడటం. మన మాటే మనకి మంచిని తెచ్చిపెడుతుంది. మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మనం మాట్లాడినట్లయితే, తగ్గి ఒదిగి గనక ఉండి మాట్లాడినట్లయితే అన్ని విధాలా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి మొత్తం మీద కొద్దిపాటి చిన్నవి తప్పితే అన్ని విధాలా అనుకూలమైనటువంటి వాతావరణం అని చెప్పవచ్చు. తులారాశి. ఈ రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారం అన్ని విధాలు అనుకూలంగా ఉండదు. కానీ బంధువుల మధ్య ద్వేషము, అదేవిధంగా శత్రువుల మధ్య ద్వేషము, శత్రుత్వం ఎక్కువగా పెరిగేటటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి వీరికి. అలానే రాజకీయ వ్యవహారాల్లో అనుకూలతలు ఎక్కువగా ఏర్పడతాయి. రాజకీయ లబ్ధి చేకూరుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. బోన్స్కు సంబంధించినటువంటివి, శిరస్సుకు సంబంధించినటువంటి బాధలు కొంచెం స్వల్పంగా ఉత్పన్నమయ్యేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా వీరికి ద్వితీయంలో కుజుడు, కుటుంబంలో కొద్దిపాటి స్వల్ప ఘర్షణలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా మసులుకోవటం మంచిది. వీరు సుబ్రహ్మణ్య ఆరాధన, దుర్గా సూక్త పారాయణం చేయించటం కానీ, లేదా దుర్గాదేవి అమ్మవారి యొక్క దర్శనాన్ని కనుక చేసినట్లయితే అన్ని విధాల వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి గతంలో లేని విధంగా ఈ వారం చీకు, చిరాకు, కోపము, ప్రతి చిన్న విషయానికి కూడా కోప్పట్టం, చిరాకు పడటం, అసహనంగా ప్రవర్తించటం, ఉన్నది లేనిదినట్టుగా లేనిదాన్ని ఉన్నట్టుగా భావించటం, తలచటం, అదే నిజమని నమ్మటం, దాని మీద లేనిపోయినటువంటి కోపాన్ని పెంచుకోవటం, తద్వారా కుటుంబంలో శత్రువుల్లో వృద్ధి చెందేటటువంటి పరిస్థితుల్ని వారే తెచ్చుకుంటారు. స్నేహితుల మధ్య శత్రుత్వాన్ని కొని తెచ్చుకునేటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. శిరోబాధలు ఉంటాయి. నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, అదేనా ఎముకలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కొంచెం పీడించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మానసికంగా పరిపూర్ణంగా ప్రశాంతతగా ఉండటానికి ప్రయత్నం చేసినట్లయితే వీటికి దూరం కావచ్చు. ఆలోచన లేకుండా ఉండటం మంచిది. జరిగేది జరగకుండా మానదు. కాబట్టి సంతోషంగా ఈరోజు నేను చేయవలసింది ఏమిటి అని చేయవలసినట్టు విధి విధానాలను రూపొందించుకొని దాని ప్రకారం ఆలోచించకుండా గనక నిత్యము చేసే పనులు గనక నిమగ్నమై ఉన్నట్లయితే అన్ని విధాలా మీకు శ్రేయోదాయకంగా ఉంటుంది. కాబట్టి ఆలోచించడం ముఖ్యంగా మానవేయండి. అది మానవేసిన ఎడల మీకు అన్ని విధాలా మంచి జరిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ వారంలో అనుకూలమైనటువంటి వారం కొంత ఉన్నప్పటికీ ధనాన్ని నష్టపోవటం, వాహన ప్రమాదాలు కొద్దిపాటివి చిన్నవి జరిగేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. అదేవిధంగా బాంధవ్య వ్యవహారంలో కూడా ఇబ్బందులు ఎదుర్కోవటం, బంధాలు బలహీనమైపోవటం అన్నీ కూడా జరుగుతాయి. తద్వారా అన్ని విధాల మంచి జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా వీరు కూడా ఒదిగి ఉండటం అనేది చాలా ఉత్తమము. ప్రభుత్వాల నుండి కూడా వ్యతిరేకతలు ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండటం వీరికి ఎంతో అవసరం. ఉన్నట్లయితే అన్ని విధాలు వీరికి అనుకూలమైనటువంటి జరుగుతుంది. మంచి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. మకర రాశి. ఈ రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారం అంతా కూడా ఈ రాశి వారులకు మంచి జరిగే అవకాశం ఉంది. పట్టుదల ఎక్కువగా ఉంటారు. కుటుంబంలో సఖ్యత, అలానే గురుబలం చేత జీవిత భాగస్వామి ద్వారా కానీ వ్యాపార లావాదేవీల్లో మంచి ధనాన్ని పొందుతారు. ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో చక్కబడతాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి.
మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని విధాల అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుందని చెప్పవచ్చు. కుంభరాశి. ఈ కుంభరాశి వారిని కనుక చూసుకున్నట్లయితే పట్టుదలతో ఉండటం, కుటుంబ స్థానంలో శని సంచారం చేయటం వల్ల ఆర్థిక లావాదేవీల్లో నష్టపోవటం, కొత్తగా వచ్చినటువంటి ఇంటికి వచ్చినటువంటి వారితో నూతన పరిచయాలు ఏర్పడటం, వాళ్ళలో బాంధవ్యాలని పెంచుకోవటం, అదేవిధంగా ఈ రాశివారికి రాహువు చేత ప్రతిదీ కూడా సంబంధం లేనటువంటి విషయాల్లో కూడా సంబంధాన్ని కల్పించుకొని లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకోవటం, చొరవ తీసుకోవడం చేత లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకునేటటువంటి పరిస్థితులు వస్తాయి. అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. అదేవిధంగా ఈ రాశి వారులకు దుర్గా దేవి యొక్క అష్టోత్తర నామాలని పారాయణం చేయటం కానీ, స్తోత్రాన్ని చదవటం కానీ, అమ్మవారికి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించటం వల్ల కానీ, లేదా కుంకుమ పూజ శ్రీశైలంలో కానీ, లేదా విజయవాడ ఇంద్రకీలాద్రిలో వెలిసినటువంటి దుర్గాదేవి మాత యొక్క దగ్గర కుంకుమార్చన కనుక గావించుకున్నట్లయితే తత్సంబంధమైనటువంటి ఇబ్బందుల నుంచి తొలగిపోయి అన్ని విధాల వీరికి అనుకూలమైనటువంటి వాతావరణాలు ఏర్పడే సూచనలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి వారం అంతా కూడా అన్ని రకాలుగా అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉంది. కొంతమేరకు ఆరోగ్యపరమైనటువంటి గతంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అలానే ఈ రాశి వారికి అనుకున్నటువంటి పనులు కార్యసాఫల్యతతో చేరేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ వారం మాత్రం కొంచెం ఆరోగ్య సమస్యలు మాత్రమే స్వల్పంగా తలెత్తే అవకాశం ఉంది. ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేయించుకోవటం, శివాభిషేకం కనుక చేసుకున్నట్లయితే ఈ వారం ఈ రాశి వారికి అన్ని రకాలుగా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద ఈ వారం ఈ మీనరాశి వారి కనుక చూసుకున్నట్లయితే కొంచెం పనులన్నీ కూడా మందకోడిగా సాగి నిదానంగా పనులు అయితే తొందరపడితే లాభం లేదు. వీరు నిదానంగానే పనులు పూర్తవుతాయి కాబట్టి పరిగెత్తకుండా చిన్నగా నిదానంగా ఆలోచన చేసి నిదానంగా పనులు నెరవేర్చుకోవటానికి మంచి జరిగే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి వీరు నిదానమే ప్రధానమైనటువంటి సూత్రాన్ని పాటించడం అనేది మంచిది. ఇది ఈ రాశి వారులకు ఈ వారం జరిగేటటువంటి వార ఫలితాలు. నమస్కారం.